తీసుకొచ్చి బాయిల దగ్గర పెట్టుకోలేదు. పుష్కలంగా నీళ్ళిచ్చి చేరు నిండా పంటనిచ్చి చేతి నిండా పైసలను ఇచ్చిండు కేసీఆర్ గారు. నువ్వు రైతు బంధు ఇయ్యక, నీళ్ళు ఇయ్యక, కరెంట్ ఇయ్యక రైతులను అరిగోస పెడుతున్నావు. ఇదేనా నీ మార్పు? ఇదేనా నువ్వు తెస్తా అన్న ఇందిరమ్మ రాజ్యం? అయ్యో, ఈ అక్క ఎవరో కానీ ఈ అక్కకి కేసీఆర్ గారు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ అక్కకి, ఆ అక్కకి అసలు సిగ్గుసరం లేదట్టుకుంది. మరి అరే 2 నెలల పాలనలోనే నీళ్లు లేవు, నిప్పులు లేవు, కరెంట్ లేదంటుంది. మరి 10 ఏళ్ళు నువ్వు ఏం చేసినావు ఆ అక్కకు చెప్పు ఒకతూరి. అసలు ఎక్కడ దొరుకుతారు కేసీఆర్ బాయ్? ఇట్లాంటి వాళ్ళందరూ నీకే దొరుకుతారు. అసలు ఆమె మాట్లాడేదానికి ఏమన్నా సోయుందా? అరే నువ్వు తాగినట్టే ఒక కోట తాగొచ్చి రోడ్ ఎక్కి మాట్లాడుతుందా? సిగ్గు ఉందా దానికి? ఏమన్నా మాట్లాడేదానికి? 2 నెలల పాలనలో నీళ్ళు లేవంటుంది. ట్రైన్లు తెచ్చిపెట్టిరా, ట్రైన్లు. ఇప్పుడు ట్రైన్లు తెచ్చిపెడతా అంట ఆమెకు 14 అడుగులు లోతులోనే నీళ్ళు రాలేదంట. ఇట్లాంటి వాళ్ళ బ్యాచ్ని పెట్టుకొని నువ్వు ప్రచారం చేస్తున్నావు అంటే అందుకే జనాలు నేను చెప్పుతో కొట్టినట్టు చెప్పుకి పీ రాసి కొట్టినట్టు నీకు జనాలు బుద్ధి చెప్పారు. అమ్మా నువ్వు ఎవరో కానీ మాకు తెలియదు, కానీ నువ్వు కేసీఆర్ భయం చేయాలంటే కేసీఆర్ కాళ్ళు ముక్కు ఇంటికి పోయి, అంతేగాని మా మీద బుడద చల్లే ప్రయత్నాలు చేస్తే జనాలు నిన్ను చెప్పుతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. మేము అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు 2 నెలలు కాకముందే ఉచిత బస్సు పెట్టిండు, ఉచితంగా గ్యాస్ సిలిండర్ 500కే ఇచ్చే స్కీమ్ అనేది అప్లై చేసిండు. ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు పంచడానికి రెడీ అయ్యిండు. అలాగే 6 గ్యారెంటీలు అయితే అన్ని కూడా అమలు చేస్తుండో ఈ మీరు రేవంత్ రెడ్డి